ఉద్యమకారుడు పల్లె రవికుమార్ గౌడ్ అని మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి అప్డేట్స్ సంబంధించి ఎట్లా ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి? చాలా మంది అభిమానులు ఆందోళన చెందుతా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో 2001 నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నిటిని అధిగమించి వరంగల్ కేంద్రంగా నిటారుగా నిలబడినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, ఫైటర్. ఆ తర్వాత కూడా అట్లాగే ఎక్కడ కూడా రాజీ పడకుండా తెలంగాణ కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం నిలబడినటువంటి నాయకుడు. దురదృష్టవశాత్తు అనారోగ్యం కారణంగా ఇవాళ నిన్న చూసినాం. అందుకే మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారులు, భారత రాష్ట్ర సమితి నాయకత్వం కూడా తల్లడిల్లిపోయింది. అందుకే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆదేశాల మేరకి ఒక కుటుంబంలో ముఖ్యమైన సభ్యుడిగా కాపాడుకోవటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆయన నిజంగా కూడా ఒక ఉద్యమ శక్తులకు ఆ రోజు నుంచి కూడా ఉద్యమకారులకు ఒక పెద్ద దిక్కులాగా, ఒక బలమైన గొంతుకగా నిలబడినటువంటి వాడు, బలమైన నాయకుడిగా, ఒక యోధుడిగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి అన్ని రకాల అత్యున్నతమైనటువంటి వైద్య సదుపాయాల్ని, అవకాశాలని ఈ దేశంలో అందుబాటులో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రయత్నం జరుగుతున్నది. అందుకే వరంగల్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేయడం జరిగింది. నిజంగా అన్ని విధాలుగా కోరుకొని ఇంతమంది లక్షల మంది ఆశీస్సులని, విష్ని ఆయన ఆయువుగా పోసుకొని తప్పనిసరిగా కోలుకుంటాడని, ప్రజా జీవితంలోకి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాం. సుదర్శన్ రెడ్డి చాలా బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. కేసీఆర్ కుడిభుజంలా చూస్తూ ఉంటారు. నర్సంపేట కావచ్చు, వరంగల్ ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు ఆదరిస్తూ ఉన్న పరిస్థితి. ఉద్యమ తరహాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిరు అనేది విన్నాము. ఒక్కసారి అవి గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? వాస్తవంగా అందరికి కూడా 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరంగల్ ఉద్యమము అనగానే, వరంగల్కు వెళ్ళాలనే కానీ మొట్టమొదట మాకు గుర్తొచ్చే పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కూడా అదే విధంగా రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏ కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా కూడా నికార్సుగా నిలబడినటువంటి వాడు. అందుకే ఇవాళ ఆయనకు ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, గుండెపోటు గురైంది అనగానే అందరూ తల్లడిల్లిపోయినారు. స్పందన ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందించి ఆయన పట్ల ఇది ఉంది. బయట అందరి ఆశీస్సుల్ని తోటి ఆయన బయటపడతాడని అనుకుంటున్నాను. ఏమంటారు సార్, వైద్యులు ఏమంటున్నారు? మీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నిరంతరం ఇదే హాస్పిటల్ దగ్గర వారు ఉంటున్నారు. వైద్యులను ఎప్పటికప్పుడు అడుగు తెలుసుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి కూడా వైద్యులను తీసుకొస్తా ఉన్నారు. అన్నీ చేయగలిగే ప్రయత్నం అన్నీ కూడా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, అందుకే అక్కడ వరంగల్లో జరిగిన తర్వాత అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు అవసరమైతే ఓపెన్ సర్జరీ కూడా ఏది అవసరమైతే అది చేసడానికి అన్ని రకాల ఆప్షన్స్, ఏ ఒక్క ఆప్షన్స్ కాకుండా మొత్తం ఆప్షన్ని సిద్ధం చేసి పెట్టింది ఇక్కడికి అంబులెన్స్ రీచ్ అయ్యేసరికల్లా. అందుకే ఆ ప్రయత్నం చేస్తూనేమన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బయట ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి హార్ట్ రిలేటెడ్ కానీ, పల్మనాలజీ రిలేటెడ్ కానీ, ఇంకా అదే న్యూరో బ్రెయిన్ రిలేటెడ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా టాప్ ఎక్స్పర్ట్స్ అందరిని కూడా సంప్రదించి వాళ్ళతోటి చేయగలిగే మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఇక చేయగలిగే ప్రయత్నం 100% చేస్తున్నాం. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇది చేస్తే ఇంకా ఉండేదేమన్నటువంటి ఏమాత్రం అవకాశం లేకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాపాడుకుంటాము అని అంటున్నాం. సంపూర్ణంగా బయటకు వస్తాడని ఆశిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటనలో కూడా డాక్టర్ ప్రణీత అనుకుంటా, మమత అనుకుంటా, తను చేసిన సేవలు కూడా చాలా రేర్ కండిషన్లో జరుగుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ 9 సార్లు CPR అటెంప్ట్ చేసినాక గుండె కొట్టుకోవడం అనేది ఎట్లా? వాస్తవం ఒక మిరాకిల్. వాస్తవంగా 8 CPRలకు కూడా రెస్పాండ్ కాలే. 9వ రెస్పాండ్ దాదాపు 36 to 40 minutes CPR జరిగింది. ఆ CPR 9th చివరి వాళ్ళు కూడా మమతారెడ్డి డాక్టర్ ఒక సాహసోపేతంగానే చివరి వరకు ఎక్కడ కూడా నిరాశ పడకుండా 100% చేసింది. కాబట్టి వాళ్ళ ఈ ప్రయత్నం చేయడానికి ఆ స్కోప్ వచ్చింది. ఆ CPR 40 నిమిషాల CPR 9th టైం CPRకు రెస్పాండ్ అయింది. కాబట్టి ఇవాళ ఇంతవరకు చేయగలిగే అవకాశం. అదర్వైజ్ నిన్ననే ఈ టైంకు మనం ఒక విషాద వార్త వినాల్సి ఉండే. కానీ చివరికి ఖచ్చితంగా ఇప్పటి వరకు అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా
ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా మళ్ళీ చెప్తున్నాను, అటు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ 24 గంటలు బౌద్ధ నిన్న తెలిసిన వెంటనే ఇద్దరు అక్కడికి వెళ్ళడము, వాళ్ళ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించడము, ఆ గ్రీన్ ఛానల్లో అంబులెన్స్తో పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంటనే రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఉండి మళ్ళీ ఇప్పుడు ఉదయం కూడా ఇద్దరు, ఇంకా హరీష్ రావు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు, ప్రతి క్షణం మానిటర్ చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని 100% కాపాడుకోవాలనేటువంటిది మా తాపత్రయం, ప్రయత్నం. తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో తెలంగాణ, ఎందుకంటే గట్టి గుండెలు తెలంగాణ ఉద్యమకారులు అంటేనే తెలంగాణ కోసం అన్ని రకాల ఒత్తిళ్ళని, అన్ని రకాల సమస్యలను తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళు. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిది కూడా ఫైటర్ కాబట్టి, తప్పనిసరిగా గట్టి గుండె కాబట్టి అన్నిటిని తట్టుకొని బయటపడుతుంది అని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డిది గట్టిగుండే బయటికి వస్తాడు, రావాలి అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి మెరుగైన ట్రీట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు, వైద్యులను తీసుకొస్తా ఉన్నారు. సో మెరుగైన వైద్యం అందించడానికి ఒక పోరాటమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అందరం కూడా మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలనేది కోరుకున్నాం. ఈరోజు సమ్మత్ ప్రభాకర్ పుట్టింది యశోద హాస్పిటల్ నుంచి.